నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరికైనా హామీగా ఉంటే నష్టమా? సో మిత్రులారా, మనము సాధారణంగా మన నిత్య జీవితంలో బంధువులకో స్నేహితులకో అప్పు తీసుకునే క్రమంలో లేకపోతే బ్యాంకుల నుంచి లోన్ పొందే క్రమంలో హామీలను ఇస్తూ ఉంటాము. అయితే అప్పు తీసుకునే వ్యక్తి మంచి వ్యక్తి, గుణం కలిగిన వాడు, అప్పు తీర్చే సామర్థ్యం కలిగిన వాడు, నిజాయితీ కలిగిన వాడు అయితే మనము హామీ ఇచ్చినా నష్టం లేదు. కానీ కొంత చెడ్డ వ్యక్తులకు హామీ ఇస్తేనే మనకు ప్రమాదము. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 126 ఏం చెప్తుంది అని అంటే, ఎవరికైనా ఒక వ్యక్తికి అతని తరపున అతను తీసుకున్న అప్పులు అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తానని హామీ ఇవ్వడాన్ని హామీ ఒప్పందము అని పిలుస్తూ ఉంటాము. ఈ హామీ ఇవ్వడం అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని హామీదారుడుగా పిలుస్తారు. కాబట్టి ఇతను కూడా ఆ అప్పుకి బాధ్యుడవుతాడు. ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి హామీ ఇచ్చిన వ్యక్తి మీద, అలాగే అప్పు తీసుకున్న వ్యక్తి మీద సివిల్ సూటు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొదట హామీ ఇచ్చేటప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి మంచిగా ఉండొచ్చు, నటించవచ్చు. ఆ తర్వాత అతను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఈ హామీ ఏ సందర్భాల్లో సాధారణంగా రద్దవుతుంది అని అంటే, హామీదారుడు మరణిస్తే ఆ హామీ అక్కడితో రద్దవుతుంది. హామీదారుడి యొక్క పిల్లలకు ఈ హామీ అనేది వర్తించదు. ఒకవేళ హామీదారుడు రద్దుపరచుకోవాలి, విరమించుకోవాలనుకుంటే లీగల్గా ఒక నోటీసును పంపించి, ఎవరైతే అప్పిచ్చారో ఆ వ్యక్తికి పంపించి హామీ నుంచి అతను తనకు తానుగా తొలగిపోవచ్చు. లేదు, ఈ హామీదారుడికి తెలియకుండా అప్పు ఇచ్చిన వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తులు ఆ ఒప్పందంలో ఏవైనా కండిషన్లు, షరతులు మార్చుకొని ఫర్దర్గా మూవ్ అయితే ఆ హామీ నుంచి హామీదారుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హామీ ఇచ్చేటప్పుడు తస్మత్ జాగ్రత్తగా ఉండండి. హామీదారుల మీద కూడా చట్ట ప్రకారంగా కేసు వేసే వెసులుబాటు అప్పిచ్చిన వ్యక్తికి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.